హలో అండి, అందరూ బాగున్నారా? చాలా రోజులైందండి నేను మీ ముందరకు వచ్చి. నేను కూడా కొంచెం బిజీ అయిపోయి వేరే ఊర్లకు వెళ్ళడము, అందుకోసం నేను అసలు వీడియోసే పోస్ట్ చేయట్లేదు. ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈరోజు మండే. నేను మీషోలో మా ఇంటి దగ్గర మిస్టర్ డిఐవై డూ ఇట్ యువర్ సెల్ఫ్ కదా, డిఐవై అంటే అందులో ఫ్లిప్కార్ట్ ఏం లేదండి, మీషో అండ్ డిఐవైలో రెండిట్లోనూ కిచెన్కి సంబంధించి చాలా ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. సో కిచెన్కి ప్లస్ ఇంటికి డెకర్ చేయడానికి కూడా ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి. బై ద వే, ఇది నా హెయిర్ స్టైల్ కొత్తది కాదు. నేను భారతీయ ఎక్సాలో ఉన్నప్పుడు ఆఫీస్కి కూడా ఇలాగే వేసుకుని వెళ్ళేదాన్ని. ఇక్కడ జస్ట్ పోనీ వేసుకున్నాను అనమాట. ఇలాగా బ్యాండ్ పెట్టుకున్నాను. ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఈ మధ్యన గోల్డ్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి కదా, సో మా ఆఫీస్లో చాలా క్లియర్గా ఒక్కసారి చెప్పారనమాట, బీ వెరీ కేర్ఫుల్, బండి మీద వెళ్తున్నప్పుడు కూడా మెడలో గొలుసులు అయి లాక్కుని వెళ్ళిపోతున్నారంట అని అంటే నల్లపూసలు వేసుకున్నాను అనమాట. సో ఇదనమాట. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. టైం 7:45 అలా అవుతుంది. 10 to 9 అయింది. 7:45 కాదు, సారీ, 7:45 అనబోయి 7:45 అన్న, 10 to 9 అయ్యింది. నేను వచ్చినప్పుడు 7:45 అయిందనమాట. సో క్విక్గా నేను ఏం తీసుకున్నానో చెప్తాను, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే మనకి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఫుడ్కి రిలేటెడ్ లంచ్ బాక్స్ కోసం ఈ రెండు తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మీషోలో తీసుకున్నాను. నాకైతే 600 చేంజ్ అలా పడింది. ఇది 2 లేయర్ డబ్బా. ఇందులోనే మనకి అన్నము కూర రెండు పెట్టుకోవచ్చు అనమాట. పింక్ కలర్ ఉంది. నేను గ్రే కలర్ ఆర్డర్ చేస్తే పింక్ కలర్ వచ్చింది. నాకు డిష్ వాషర్ ఉంది కదా, సో డిష్ వాషర్ వాష్ ఫ్రీ కూడా ఉండాలి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఒకటొక రోజు తీసుకెళ్ళొచ్చు కదా అని రెండు తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మీషోలో తీసుకున్నాను. సెకండ్ వచ్చేసి ఈ జార్స్. యాక్చువల్గా ఈ జార్స్ నన్ను చాలా ఇంప్రెస్ చేస్తున్నాయి ఈ మధ్యన. దీని మీద ఏముందో చూసారా? రెండింటికి ఒకటే లాంటివి తెచ్చాను. ట్రాపికల్ ప్యారడైజ్ అంట. సో రెండు ఒకటే లాంటివి తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన స్ట్రాస్. ఇది ఎంత పడిందో నాకు గుర్తులేదండి, కాకపోతే ఇక్కడైతే కొంచెం ఎక్కువ బిల్లే అయింది. మేబీ 1500-1600 అయి ఉంటుంది. సో ఇవి సెట్ అనమాట. ఇవి తీసుకొని వచ్చాను. ఇది తర్వాత ఈ స్పూన్లు చూసారా? ఇది కొంచెం మెటల్ డిఫరెంట్గా, కొంచెం కాపర్ లాగా అనిపిస్తుంది కదా. ఇవి స్టీల్ స్పూన్లు అండి. ఇది వచ్చేసి 99 రూపీస్. ఇది నిన్న స్టార్కి వెళ్తే అక్కడ తీసుకొని వచ్చాను అనమాట. నాకు గుంట గరిటలు అంటే భలే ఇష్టము. ఇది చాలా అంటే చిన్న గుంట ఉండి భలే ఉంది పొడుగ్గా అని చెప్పి ఇది ఒకటి తెచ్చాను, గుంట గరిట. ఇది వచ్చేసి 75 రూపీస్ ఈ గుంట గరిట. ఈ స్పూన్ చూసారా? ఇది ఎంత బాగుందో. ఇది పైనంతా ఇత్తడిలాగా ఉండి కిందంతా ఇలా వచ్చిందనమాట వైట్ కలర్లో. ఇది కూడా స్టీల్ స్పూనే. ఇది 75-55 పడింది. ఇది బాగుంది అనిపించింది నాకు ఈ స్పూను. అసలు ఇప్పటి వరకు ఓపెనే చేయలేదండి. ఒక వీడియో చేసి పెడదాము, చాలా రోజులు అయింది కదా నేను ఇలాంటి వీడియోస్ చెయ్యక అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి స్పాచులర్. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద స్పాచులర్ వాడుతున్నాను. ఏం చేస్తాను ఏంటి అనేది కూడా తెలీదు. బై ద వే, నేను డైట్లో ఉన్నాను. కొంచెం సన్నంగా అయ్యానా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. సో ఇదనమాట, ఒక స్పాచులర్ కొన్నాను. టీ వడపోసుకునేది, ఎన్ని వడపోసుకునేవి ఉన్నా కానీ నాకు అసలు సరిపోవట్లేదు. అందుకని ఇది 3rd వన్ అనమాట వడపోసుకునేది. ఇది ఒకటి తెచ్చాను. ఇవన్నీ డిఐవైలో తెచ్చాను అనమాట. ఈ క్లాత్స్ వచ్చేసి డిఐవైలో తెచ్చాను. 35-55 పడింది ఈ క్లాత్స్. నాకు ఇది బాగా నచ్చింది. ఇది వచ్చేసి 180 రూపీస్ పడింది. ఇది కేన్ అనుకున్నాను నేను చూసి, కానీ ప్లాస్టిక్ అనమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడదామని డిసైడ్ అయ్యి ఇది తెచ్చాను. ఇది కూడా డిఐవైలోనే తీసుకున్నాను. బై ద వే, కప్స్ తీసుకున్నానండి. కప్స్ 3 కప్పులు తీసుకున్నాను. ఒక కప్పు నెక్స్ట్ డేనే పగిలిపోయింది, కింద పడిపోయింది కాబట్టి. సో ఒకవైపున ఇలా ఉంటుంది, హ్యాపీ లవ్.
ఇలా ఉంటుంది. ఒక వైపున ఇలా ప్లెయిన్గా ఉంది. ఇది ఇంట్లోకి తీసుకున్నాను, ఇది ఆఫీస్కి తీసుకున్నాను, కానీ పగిలిపోయింది. ఇది చూసారా, ఏం చేస్తాం, పగిలిపోయింది. ఇది ఇంకా ఆఫీస్కి కూడా ఏం తీసుకొని వెళ్తాము, ఇంట్లోనే ఏదో ఒకటి ప్లాంటర్ వేసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇది నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం బేసిక్గా, అందుకని ఇది తీసుకున్నాను. కానీ ఇదే ఫసక్ అయిందనమాట, పగిలిపోయింది. ఒక కప్ అయితే పాడిస్, అది ఇంకా కాస్ట్లీ 140 రూపీస్ ఎంతో పెట్టుకున్నాను, అది పగిలిపోయింది. ఇది కూడా డిఐవై నుంచి ఇది తీసుకున్నాను, ఫ్రిడ్జ్ ఆర్గనైజర్. ఇది ఏంటంటే మనకి కూరగాయలన్నీ ఇందులోనే వేసేసుకోవచ్చు. ఇది వాటర్ ఏమన్నా ఉంటే పోతుంది కదా కింద, అందుకని చెప్పేసి ఇంత పెద్దది తీసుకున్నాను. చిన్నవి తీసుకుందాం అనుకున్నాను, కానీ పెద్దది ఒకటే ఉంటే అన్నీ ఒకటే దాంట్లో ఉంటాయి కదా అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. పెద్దది 340 ఎంతో పడింది. చూడాలి, ఇంకా పెట్టి కూడా చూడలేదు. చెప్పాను కదా మీకు, అందరికీ చూపించిన తర్వాత అప్పుడు క్లీన్ చేసి ఆ తర్వాత వాడితో మొదలు పెడతాను అనమాట నేను. ఇంకొకటి డిఐవై నుంచి నాకు యాక్చువల్గా సెంటెడ్ క్యాండిల్స్ అంటే చాలా ఇష్టము. సెంటెడ్ అంటే అందులోనూ నాకు లెవెండర్ అంటే కూడా ఇంకా ఇష్టం అనమాట. ఎంత బాగుందో ఈ లెవెండర్, అందుకని లెవెండర్ ఒకటి తెచ్చాను అనమాట. ప్రస్తుతానికైతే ఇవన్నీ కిచెన్లోకి. ఇది వచ్చేసి దేవుడికి సంబంధించిందండి. ఇది చూసారా ఎంత బాగుందో కదా. నేను పొగేస్తూ ఉంటాను కదా ఇంట్లో, సో ఆ పొగేసేటప్పుడు నేను మట్టిది పట్టుకునేదాన్ని కదా. ఇది వచ్చేసి మీషో నుంచి తెప్పించాను, 140 రూపీస్ ఎంతో పడింది. అసలు ఎంత బాగుందో ఇదైతే. ఇలా ఇది ఐరన్ది ఇలా ఉందన్నమాట. ఇలా పెట్టేస్తే మనము ఇందులో నుంచి ఇక్కడ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్స్లో నుంచి పొగ వస్తుంది అనమాట. రేపు ఉగాది ఉంది కదా, ఉగాది రోజున పొగేసి మరీ చూపిస్తాను. ఇది వచ్చేసి 145 రూపీస్ ఎంతో పడింది. ఇది మీషో నుంచి తీసుకున్నాను అనమాట. ఇంకొకటి ఇది డెకోర్ ఐటమ్. ఇది ఫిషెస్, చాలామంది ఇప్పుడు ఫిష్లు పెట్టుకుంటున్నారు కదండి. నేను కూడా అక్కడ ఒకటి హ్యాంగ్ చేద్దాము అని డిసైడ్ అయ్యి ఖాళీగా ఉంది కదా అని ఇది తెప్పించాను అనమాట. అయ్యో, నేను పెద్దది ఎక్స్పెక్ట్ చేసా, చిన్నది వచ్చింది. చాలా చిన్నగా వచ్చింది. ఇది ఇలా పెడదామని అనుకున్నాను. సో ఎక్కడ పెడతాను అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీరే చూస్తారు కదా. బాగుంది. ఇది 90 రూపీస్ ఎంతో, 89 రూపీస్ ఎంతో పడింది అనమాట. బాగుంది. ఇది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఇది ఒకటి. ఇంకా ఇవి వచ్చేసి మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఇక్కడ మనకి సింక్ ఇక్కడ క్లాత్స్ ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇది హోల్డర్. మా వంటగదిలో అసలు నేను క్లాత్సే వాడను, ఎందుకంటే నాకు ఆల్రెడీ పట్టకారు ఉంది కొంచెం, అది అన్నిటికి నేను దాన్నే వాడతాను అనమాట. 2 పట్టకారులు ఉంటాయి నాకు. సో ఇది ఇలా కాదు ఇలా, దీనికి ఏమన్నా క్లాత్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది సెట్ అనమాట. ఇది కూడా 140 130 పడింది. తక్కువ రేట్లోనే ఉన్నాయి కదా అని ఇవి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి స్టూల్ అండి. యాక్చువల్గా ఇది నేను మా ఇంట్లో ఆల్రెడీ ఒక స్టూల్ ఉంది. అది క్రీమ్ అండ్ ఎల్లో లాగా ఉంటుంది కొంచెం. మా ఇల్లంతా థీమ్ వచ్చేసి క్రీమ్ అండ్ బ్రౌన్ కదా. బ్రౌన్ కలర్ కనిపించేసరికి ఇంకా నాకు ఆపుకోలేక నేను బ్రౌన్ కలర్ది ఆర్డర్ చేసేసాను అనమాట. ఇవి వచ్చేసి కింద కోళ్ళు ఇలా వచ్చేసింది, మొత్తం ఇందులోనే వచ్చేసినాయి అనమాట. ఇది వచ్చేసి కింద కోళ్ళు. నాకు రౌండ్ బాగా నచ్చింది బ్రౌన్లో. నేను అసలు ఈ బ్రౌన్ని చూసిన వెంటనే ఇంకా ఫిదా అయిపోయాను అనమాట. ఎంత బాగుందో. మా ఇంట్లో కలర్ కూడా ఇలాగే ఉంటుంది, సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇవి జస్ట్ ఇలా ఫిట్ చేసేసుకోవడం అంతే అనమాట. నాకు బాగా నచ్చింది ఇది. దీని మీద ఒక మొక్క పెడదామని డిసైడ్ అయ్యి ఇది తెప్పించాను అనమాట. రౌండ్ ఇది ఇక్కడ పెడదాము, బాగా కనిపిస్తుంది కదా అని అలా. ఇది
చూసారా పీట అయిపోయింది. కాకపోతే దీని మీద మొక్కల మట్టికే పెట్టగలుగుతాము, ఇంక ఏమీ పెట్టలేమన్నమాట. ఇది ఒక పీట తెప్పించాను. సో నేను తెప్పించినవి అయితే ఇవే. ఇంకొకటి కూడా ఉంది, కిచెన్ ఆర్గనైజర్. అది కూడా వాచ్మెన్ దగ్గర ఉంది, నేను అది తీసుకుని రాలేదు. ఈరోజు కొరియర్ వచ్చింది అది. ఇవన్నీ ఒక 10 రోజుల నుంచి వస్తానే ఉన్నాయి. నేను చెన్నై నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇవన్నీ కొంటానే ఉన్నాను అనమాట. సో నేను ఎప్పుడూ ఇన్ని కొనలేదు వంటగదికి సంబంధించి, ఇదే ఫస్ట్ టైం ఇన్ని కొన్నాను అనమాట. మీకు ఎలా నచ్చింది, ఏది నచ్చింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. సో నేను ఏది ఎలా ఎక్కడ పెడతాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను. చెప్పడం మర్చిపోయానండి, ఇవి ఆల్రెడీ సెట్ చేసేసాను, అందుకని చెప్పేసి చూపించడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ వచ్చాను. ఈ బుడ్డి వీళ్ళు ఉన్నారు కదా బుద్ధాస్, ఇవి వచ్చేసి మీషోలో తీసుకున్నాను 119 రూపీస్కి. అసలు ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి, ఎంత బాగున్నారో కదా. ఒకళ్ళేమో ఇలా కూర్చున్నారు, ఒకళ్ళేమో ఇలా కూర్చున్నారు. బేసిక్గా నాకు ఫొటోస్ తీసుకోవడం అంటే ఒకప్పుడు నా ముఖం ఎప్పుడు స్ట్రెయిట్గా ఇలా ఉండేది కాదు, ఇలా ఉండేది. ఇప్పుడు కూడా నాది ఇలా 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 అయిపోతుంది అనమాట. ఇది కూడా అలాగే ఉంది చూడండి, బాగుంది కదా. ఇవి డిష్ వాషర్ మీద పెట్టాను, అక్కడ ఒక ప్లాంటర్ ఉంటుంది, నీళ్ళల్లో మొక్కలు పెట్టాను అనమాట, అందులో పెట్టాను. ఇదిగో ఇది వచ్చేసి నేను డిఐవైలో తీసుకున్నాను. ఇది వచ్చేసి గ్లాస్ వేజ్, 250 ఎంతో పడింది. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ లీవ్స్ అనమాట. ఇలాగా లెవెండర్ అంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా, లెవెండర్ విత్ వైట్ అండ్ ఈ ఆకులు పర్పుల్ కూడా భలే ఉంటుంది కదా. పర్పుల్ అంటే ఒక డార్క్ పర్పుల్ అనమాట, ఈ లెవెండర్ కంటే ఇంకా డార్క్ పర్పుల్. సో ఇదన్నమాట తీసుకున్నాను నేను. సో ఇదేనండి వాళ్ళ వీడియో. నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తానే. బాయ్.